షాలోమ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే అన్య భాషలు. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను, అన్య భాషలు అనేటివి పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం మీరు పొందుకున్నారు అనడానికి అది 100% సూచన. అన్య భాషలు అనేటివి మోషేకి అహరోన్కి కూడా సూచన. ఎందుకంటే నత్తి వాళ్ళ పెదముల చేత అనే మాట మనం చూస్తూ ఉంటాం. నత్తి అంటే మనం చూస్తూ ఉన్నాము, మహేష్ అనుకో మా 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 ఇలా మాట్లాడతారు. నీ పేరు ప్రవీణ్ అనుకో పా 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 అని ఇట్లా అనడం అనమాట, మాటి మాటికి. అంటే నత్తి వాళ్ళు ఎలా మాట్లాడతారో అన్య భాష అనేది నత్తి వారి పెదవుల చేతను అన్నమాట. మరి అన్య భాష ఇక్కడ మనము గమనిస్తూ ఉంటాము. సో ఇది మొదటిసారి అన్య భాష మనకు దానియేలు గ్రంథంలో కనబడుతూ ఉందండి. మేనే టెకెల్ ఉఫార్సిన్ అని. అయితే దేవుడు అన్య భాష మాట్లాడినప్పుడు మాంత్రికులు వాళ్ళకంటే వాళ్ళ దయ్యాలతో మాట్లాడే వ్యక్తులు కాబట్టి వారు సంప్రదించి, అంటే పడిపోయిన దేవదూతలకు సంప్రదించి, సాతాను సంప్రదించి అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ భాషకు అర్థము వారికి ఏమాత్రం అర్థం కాలేదు. అన్నీ చేశారు. ఈ భూమి మీద ఉన్న మహా మేధావులను పిలిపించి ఈ భాషకు అర్థం ఏది, ఈ భూమి మీద ఎక్కడైనా భాష ఉన్నదా ఇది అని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి అర్థం కాలేకపోయింది. ఇది భూమి మీద ఉండే భాష కాదు, పవిత్రమైన దేవుని భాష, దేవునికి తప్ప, అంటే దేవుడు సంపాదించి. ఇప్పుడు కోడ్ లాంగ్వేజ్ అనేది ఉంటుందండి. ఉదాహరణకి ఒకసారి అన్య భాషల గురించి చెప్పాలంటే కనీసం నాకు 7 గంటలైనా టైం కావాలి. ఇది షార్ట్ వీడియో కాబట్టి కొన్ని విషయాలు మీకు అర్థం చేయించాలని కోరుచున్నాను. ఉదాహరణకి ఒకసారి ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ వాళ్ళని మిలిటెంట్స్, టెర్రరిస్ట్ వారు కిడ్నాప్ చేశారు కొందరిని. అప్పుడు ఇజ్రాయెల్ వారు వాళ్ళని విడిపించడానికి వచ్చినప్పుడు వారు ఇంత డబ్బు డిమాండ్ చేశారు. సరే అని చెప్పారు. రావడం జరిగింది. రావడంతో వచ్చిన వెంటనే వారు ఏం చేశారంటే, ఈ వారి కోడ్ లాంగ్వేజ్ అంటే హిబ్రూ భాషలో వాళ్ళ ఎవరైతే బందీగా ఉన్నారో వాళ్ళని ఎదుటి బెదురుగా ఇద్దరు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ సైన్యం ఏం చెప్పిందంటే, మేము 1 2 3 అని చెప్పగానే మీరు ఒకటేసారి కిందికి నేల మీద పండుకోవాలి, లేదంటే మేము అందరం షూట్ చేస్తున్నాము. 3 చెప్పే లోపట మీరు కింద పండుకోకపోతే మీరు కూడా చనిపోవడం జరుగుతుంది. చెప్పిన వెంటనే ఒకటేసారి మీరు నేల మీద ఒకటేసారి కిందికి వంగండి, పండుకోండి నేల మీదకి, మేము వీళ్ళందరినీ షూట్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పిన ఒక షార్ట్ ఏదైతే వీళ్ళకు వాళ్ళ హిబ్రూ భాషలో చెప్పినది ఆ టెర్రరిస్టులకు అప్పుడు అర్థం కాలేకపోయింది వీరేం చెప్పారనేది. వీళ్ళు అలా చెప్పినప్పుడు 1 2 3 అనే వరకు, అంటే ఇజ్రాయెల్ దేశం వారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళ హిబ్రూ భాషలో వాళ్ళు చెప్పిన మాటకి 3 లెక్క పెట్టేలోగా వాళ్ళ ఎవరైతే బందీగా ఉన్నారో ఒకటేసారి కిందికి వంగడం జరిగింది. వీళ్ళందరినీ ఒకటేసారి షూట్ చేసేసారు టెర్రరిస్టులని. అంటే వారు ఊహించని పరిణామం ఇది. సో ఇలాగున వారికి డబ్బు ఇవ్వలేదు, వీళ్ళందరినీ చంపేసి ఒకటేసారి సడన్గా అటాక్ చేసి అందరిని చంపేసి వాళ్ళ డబ్బులు ఇవ్వకుండానే, షరతులని వారు ఒప్పుకోకుండానే వాళ్ళని ఇజ్రాయేలీలని వాళ్ళు విడిపించడం జరిగింది. సో ఇది అనమాట. ప్రతి ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి కూడా కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి, దొంగలకు కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి, అందరికీ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరేం చేయబోతున్నారు, నువ్వేం ప్రార్థన చేస్తున్నారో సాతానికి తెలిస్తే ఖచ్చితంగా నేను ఆపుతాడు. అలాగే దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడో ఖచ్చితంగా సాతానికి తెలిస్తే అది ఆపుతాడు. ఆదాంతో అదే జరిగింది. ఆదాం గురించి మనం ఇప్పుడు మాట్లాడలేము, కానీ అయితే అందరికీ అదే జరుగుతుందండి. మళ్ళీ ఎక్కువ టైం తీసుకోను. సో పాయింట్లోకి వెళ్తాము. అన్య భాషల వల్ల అనేక లాభాలు ఉంటాయి. అన్య భాషలు కేవలం ప్రార్థన చేయడానికి ఇవ్వబడింది. కొందరు ఏం చెప్తారంటే సువార్త చెప్పడానికి ఇవ్వబడింది అని. అది 100%కి 2000% రాంగ్. చాలామంది అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం తీసుకొని ఏం చెప్తారంటే, అరే ఇక్కడ సువార్త చెప్పారని. చాలా తప్పు అది. ఆ తెలుగు ట్రాన్స్లేషన్ తప్పు. మరి వేరే హిబ్రూ, గ్రీకు కానీ కనీసం ఇంగ్లీష్లో తీసుకున్నా కానీ మీకు ఏమర్థమవుతుందంటే, అక్కడ వారి యొక్క స్వభాష, వారి యొక్క మాతృభాష
యెరూషలేం యెహూదీం అంటే వారి యొక్క పట్టణపు యెరూషలేం పట్టణపు భాష అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. చాలామంది 99% లేకపోతే 99.99% మంది ఇక్కడ తప్పుబోధి తీసుకొని వచ్చారు. ఏంటంటే సువార్త చెప్పారు 2వ అధ్యాయంలో, వారికి అన్య భాష అర్థమైంది అనేది 100% తప్పది. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అన్య భాషలు మాట్లాడువారు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి మనుష్యుడు ఎవడు గ్రహింపడు అంటే అది మనుషుని భాష కాదు. ట్రాన్స్లేషన్ అయితే వాక్యం చెప్తుంది ఇది ఏ భాషనో తెలుసుకోండి అని చెప్తారు. కానీ ఇది ఇంటర్ప్రిటేషన్. ఎలాగైతే మేనే టెకెల్ ఉఫార్సిన్ అని చెప్పబడిందో అది ఎవరు చెప్పలేకపోయారు. అది ఇంటర్ప్రిటేషన్, దేవుడే చెప్పాలి. కనుక భాషకు అర్థము దేవునితో అడగమన్నారు కానీ మనిషితో అడగమని చెప్పలేదు. సో దేవుడు స్పష్టంగా రాయించాడు అన్య భాష అనేది దేవునితో మాట్లాడడానికి, అంటే ప్రార్థన చేయడానికి. ఇది మనుష్యుడు ఎవడు గ్రహించడు అని చెప్తూనే మళ్ళీ మనుషుడు గ్రహిస్తాడా? 2వ అధ్యాయంలో జరిగింది ఒకటి, మీరు అర్థం చేసుకుంది ఇంకొకటి. హల్లెలూయా. సో చాలామందికి 2వ అధ్యాయం అపొస్తలులు అది చదివి చాలా గజిబిలి సృష్టిస్తున్నారు. అది ఎంత మాత్రము అన్య భాష ఎవరికి అర్థం కాలేదు, ఎప్పుడు కాదు కూడా. అది దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్య భాష అంటే ప్రార్థన చేయడానికి, సీక్రెట్ లాంగ్వేజ్, సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్లో ప్రేయర్ చేయడానికి దేవుడు ఇచ్చాడు. అలాంటి సమయంలో అర్థమయ్యేటట్టు ఎందుకు ఇస్తాడండి? కొందరు ఏం చెప్పారంటే, చూడండి, చైనా వెళ్తే చైనాలో సువార్త చెప్పడానికి ఇచ్చాడంట, రష్యా పోతే రష్యా వాళ్ళకి సువార్త చెప్పడానికి ఇచ్చాడంట. మరి అర్థం దాని యొక్క అర్థం అడగండి అని ఎందుకు చెప్పాడు? మరి అంటే చైనా వెళ్ళినప్పుడు రష్యా భాష మాట్లాడతాడు దేవుడు, మరి రష్యా వెళ్ళినప్పుడు చైనా భాష మాట్లాడతాడు. అందుకు దేవుడు అదే భాష మాట్లాడానికి రాదా దేవునికి? మరి ఆ భాష భూమి భాష అని, మళ్ళీ దాని యొక్క భాషకు అర్థం చెప్పడం అనేది భూమి మీద ఎక్కడుందో గ్రహించండి అని, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అన్య భాషకు అర్థం ఎవరికి తెలియదు. తెలుసుకోవడానికి దేవుణ్ణి అడగాలి, మనుషుని కాదు. ఈ విషయం మీకు గమనించాలి. సో చాలా ఉందండి అన్య భాష గురించి చెప్పాలంటే. అన్య భాషల్లో ఏం జరిగింది, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, మన శబ్దం ద్వారా ఈ లోకంలో, ఆత్మీయ లోకంలో జరుగుతున్న విషయాలు కానీ, దేవుడు మరి ఒక సమస్యలో ఉన్నప్పుడు మనకు తెలియదు, అనేక మంది ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుల కొరకు ప్రార్థన మనం చేసినప్పుడు మనకు తెలియదు ఏం సమస్యలు ఉన్నారు, మన ద్వారా ఎలా ప్రార్థన చేస్తాడు, ఏమేమి జరుగుతున్నాయి, ఎన్ని అద్భుతాలు, సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయి భూమి మీద. సో దేవుని బిడ్డలారా, అన్య భాషల గురించి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్తో ఉన్నారు చాలామంది. సో నేను ఇప్పుడు మాత్రం కొంచెమే చెప్పి ముగిస్తున్నాను, ఎక్కువ లాంగ్ చేయట్లేదు. ఎందుకంటే కనీసం 7-8 గంటలు పట్టొచ్చేమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కొన్ని మాత్రం నేను చెప్తున్నాను. అన్య భాషలకు అర్థం ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే తెలియదు కాబట్టి, అది కోడ్ లాంగ్వేజ్ కాబట్టి. సో పాకిస్తాన్కి ఇండియా ఏమేమి చేస్తుందో ఏమొస్తుందో తెలిస్తే, అలా పోలీసు విషయాలు దొంగకు తెలియకూడదు, దొంగ ఎట్లా స్మగ్లింగ్ చేస్తున్నాడో అందరికీ తెలిస్తే ఏందో దాని కోడ్ లాంగ్వేజ్ అది విరగొట్టాలి, అంత ఈజీగా ఉంటుందా? అలా చేయడండి. ఇది తెలియని వాడానికి ఇచ్చాడు. ఇది మన యుద్ధం, అది ఆత్మీయ యుద్ధం చేస్తున్నాము. సైతానికి ఏమాత్రం తెలియదు భాషకి అర్థము, అది భూమి మీద భాష కాదు. చూడండి, అమెరికాకు ఒక వ్యక్తి గ్రీక్ ఉన్నాడు. ఆ గ్రీకులకు సువార్త చెప్పేదంటే ఉంటే దేవుడు గ్రీకులోనే మాట్లాడతాడు. మళ్ళీ దానికి ఇంకేదో భాష అంటే దేవుడికి కొన్ని భాషలు వచ్చు, కొన్ని భాషలు రావా? చెప్పాలా? కొందరు ఏం చెప్తున్నానంటే అది ఈ భూమి మీద భాష అంట, దేవుడు అంట ఫలానా దేశానికి వెళ్ళినప్పుడు ఆ భాష కాకుండా ఇంకేదో భాష మాట్లాడతాడంట, మళ్ళీ ఆ భాషకు అర్థం మనోళ్ళు ఎవరు చెప్పాలంట. అరే భయ్, నీకు తమిళోనికి సువార్త చెప్పాలంటే తమిళ్లోనే మాట్లాడగలరు, దేవుడికి అన్ని భాషలు వచ్చు. మళ్ళీ దానికి అర్థం చెప్పడానికి ఇంకొక వ్యక్తి అవసరం లేదు. నిజంగా సువార్త చెప్పడానికి దేవుడు ఆ భాష ఇస్తే, దేవుడు సువార్త చెప్పడానికి ఏమాత్రము అన్య భాష ఇవ్వలేదు. ఇది 100%కి 200%, 10,000% రాంగ్ అది మెసేజ్. అన్య భాష అపొస్తలుల 2వ కాలంలో కూడా ఎవరికి అర్థం కాలేదు. అక్కడ ఏం జరిగిందంటే అన్య భాషలు మాట్లాడుతూ వారి మాతృభాష అనే హిబ్రూలో ప్రవచించారు. అందుకనే గలీలీయులు ప్రవక్తలు అంటే వాళ్ళు నమ్మలేదు. ఉదాహరణకి ఒక తమిళ వ్యక్తులు వచ్చి హిందీ మాట్లాడితే వాళ్ళు అట్లా ఆశ్చర్యపోతారో, అలాగే అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. 2 విషయాల చేత వాళ్ళు హిబ్రూ ఎట్లా మాట్లాడారు, 2వ విషయము వాళ్ళు ప్రవచించారు ఎలా. ఎందుకంటే యేసు ప్రభుకి గలీలియా వ్యక్తి అని అనుకొని నజరేతు నుంచి గలిలే అన్న ఉన్న గలీలియా ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు ప్రవక్తలు రారు అని వాళ్ళు నమ్మి తెలుసుకొని ఇతడు అబద్ధ ప్రవక్త అనుకొని వాళ్ళు యేసు ప్రభుని సిలువేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంత చెప్తున్నాను.
అన్య భాషలు సువార్త చెప్పడానికి ఎంత మాత్రం ఇవ్వలేదు. అలా ఒక్క వచనం కూడా లేదు బైబిల్లో.